తేజో విరాజా స్తుతి మహిమను నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజో విరాజా స్తుతి మహిమను నీకే నా యేసు రాజా ఆరాధన నీకే. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడి యొక్క మహాకృపను బట్టి, దేవుడు భూమి మీద మానవాళి ఎడల చేస్తున్న మేలులను బట్టి, ఆయన దేవుడు భూమి మీద తన పిల్లలైన వారందరినీ ప్రేమించి భూమి మీద తన అడుగు జాడలలో తన పిల్లలైన వారందరూ కూడా నడవాలని, నడుస్తున్న పిల్లలు అందరూ కూడా తనలాంటి పరిశుద్ధతను సంతరించుకోవాలని, తనలాంటి ఉన్నతమైన స్థితి ప్రతి బిడ్డ కలిగి ఉండాలి అని దేవుడు పూర్వీకుల నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకునేటట్టుగా పూర్వజన్మ మనుషుల ద్వారా మన తాతలు ముత్తాతలు వారి తాతల ద్వారా ఎన్నో విషయాలు మనం వారిని చూసి నేర్చుకునేటట్టుగా ఈరోజు సమాజం మానవ మనుగడ అనేది భూమి మీద కొనసాగడం అనేది మనం చూస్తున్నాం. ఏది ఏమైనా ఈ మానవ సమాజం దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని తెలుసుకుని దేవుని యొక్క ఉన్నతమైన పరిస్థితుల నడుమ మానవ జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు భూమి మీద మనుషులుగా మనం ఎలా బ్రతకాలో ఆయన చెప్పాడు, ఎలా నడవాలో ఆయన తన వేద గ్రంథంలో రాశాడు, ఎలా మానవ జీవితాలను దేవునికి అంకితపరుచుకోవాలో ఆయన తన వేద గ్రంథమైన ఈ 66 పుస్తకాల్లో దేవుడు రాయించడం అనేది మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అలాంటప్పుడు మానవ జీవితాన్ని ఎలా మనం దేవునికి దగ్గర చేసుకోవాలి అన్న విషయం పట్ల మనం కాస్త ఆసక్తి కలిగే వారంగా ఉంటే, దేవుడు ఆదాముకు లేని బాల్యాన్ని భూమి మీద మనకందరికి అనుగ్రహించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఆదామును యవనస్తుడిగానే కలిగించి అవమ్మను ఆదాములో నుండి తీసి పురుషునిగాను స్త్రీనిగాను వారిని విభాగించి వారిద్దరికి వివాహం చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో తెల్లంగా రాశాడు. ఈ వివాహం సాగించిన ఆదాము తర్వాత దేవుడి ఆజ్ఞలు మీరిన వాడిగా మనకు కనబడుతున్నాడు. ఎందుకయ్యా దేవుడు ఆజ్ఞలు మీరావంటే, నీవు నాకు ఇచ్చిన భార్య మాట విని నీవు తినొద్దన్న వృక్ష ఫలములను నేను తింటిని గనుక అని కారణాన్ని ఎవరిని చూపించాడు? ఆదాము గారు అవ్వమ్మని చూపించినట్టుగా మనకు కనబడుతుంది. అలా ఆదాముకు ఇచ్చిన యవ్వనాన్ని బట్టి యవ్వన దశలో నేర్చుకునే స్థితిలో మనుషులు ఉండరు కనుక ఆదాముకు లేని బాల్యాన్ని భూమి మీద మనుషులమైన మనందరికీ ఆయన అనుగ్రహింపచేసి, ఒకవేళ ఆదాము మాట్లాడినట్టుగా భూమి మీద మనుషులు మాట్లాడతారేమో అని ఆదాముకు లేని బాల్య దశను భూమి మీద మనకి ఇవ్వటం అనేది మనం చూస్తున్నాం. బాల్య దశ ఎందుకు ఇచ్చాడు అని మనం ఆలోచిస్తున్నప్పుడు, యవ్వనంలో ఏది నేర్చుకునే స్థితిలో మనం ఉన్నాం, కానీ మనం నేర్చుకునే ప్రతి విషయము బాల్య దశ నుండి ఆ పునాది అడుగులు పడతాయి. అందుకే తల్లిదండ్రులు పిల్లల పట్ల బాల్య దశ నుండే వాడు దేని మీద ఆసక్తి కలిగి ఉన్నారు చూసి దాని వైపు పిల్లల్ని మళ్ళించండి. అందుకే బాల్య దశలోనే పునాది బాగోవాలి. యవ్వన దశకు వచ్చేసరికి అది బలమైనదిగా అది స్థిరపరచబడాలి. కనుక బాల్య దశ పునాది మనం గొప్పగా వేయగలిగితే బిడ్డలకు కానీ, మన తండ్రులు మనకు కానీ, వారి తల్లిదండ్రులు వారికి కానీ బాల్య దశ పునాది బలంగా వేయగలిగితే ఆ పూర్వీకుల యొక్క ఇంపాక్ట్ అనేది భూమి మీద పుట్టుకొస్తున్న కొత్త తరాల వారు వెతికి పడటం అనేది మనం చూస్తాం. కనుక పూర్వీకుల యొక్క ఆ వరవడి లేదా ఆ ఇంపాక్ట్ లేదా ఆ లక్షణం ఆ లక్షణాన్ని మనం ఎప్పుడైతే పూర్వీకుల దగ్గర నుంచి అరువు తెచ్చుకుంటామో కొన్ని లక్షణాలు, ఆ లక్షణాలు మంచివి కాకపోతే సమాజంలో చీడ పురుగులుగా మనం కనపడతామే తప్ప దేవుడికి ఉపయోగకరమైన ఉన్నతమైన మనుషులుగా మనము కనబడం. సమాజానికి ఒక ఉగ్రవాది వచ్చాడంటే వాడిని ఎవడో ఇంపాక్ట్ చేసాడు అని అర్థం.
ఎవడో వాడిని ఇన్స్పైర్ చేసాడని అర్థం. సమాజానికి ఒక రేపిస్ట్ తగులుతున్నాడంటే వాడిని ఎవడో ఇన్స్పైర్ చేస్తున్నాడు. సమాజానికి ఒక డ్రగ్గిస్ట్ తగులుతున్నాడంటే వాడు ఎవరినో చూసి ఇన్స్పైర్ అయ్యాడు. ఉగ్రవాదులు, నరహంతకులు, దొంగలు, దోచుకునేవాళ్ళు, వాసుగాళ్ళు వీళ్ళందరూ ఎలా తయారయ్యారా అబ్బాయి అన్నప్పుడు ముఖ్యంగా ప్రారంభంగా మనం మాట్లాడుకోవలసిన పునాది ఎక్కడి నుంచి అంటే బాల్య దశ నుంచి అని మనం ఆలోచించాలి. ఎందుకు అక్కడి నుంచి అన్నప్పుడు అది నేర్చుకునే దశ కనుక, అది అలవాటు చేసుకునే దశ కనుక, అది ఎక్సర్సైజ్ చేసే దశ కనుక అక్కడి నుంచి మనకి ఈ వరవడంతా కలుగుతుంది అని మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ వరవడలో మనం నేర్పించని కొన్ని మూగ పాఠాలు పిల్లలు నేర్చుకుంటారు. మనం నేర్పించని, మనం అభ్యసింపచేయని, మనం ప్రాక్టీస్ చేయించని కొన్ని పాఠాలు మన ప్రవర్తన, మన స్థితులను చూసి పిల్లలు చాలా విషయాలు అని చెప్పకనే నేర్చేసుకుంటూ ఉంటారు. అది తల్లిదండ్రులను చూసైనా కావచ్చు, లేక బంధువులను చూసైనా కావచ్చు, లేక గురువులను చూసైనా కావచ్చు, లేక సమాజంలో సాంఘిక ఆచారాలను చూసైనా కావచ్చు. ఏది ఏమైనప్పటికీ వారికి చెడు వేరు ఎక్కడైతే మొలుస్తుందో ఆ వేళ్ళను మొలుస్తున్న ఆ ప్రారంభ దశలో ఇంకొకటి వేళతో మనం పెట్టలేకపోతే ఆ ఇంపాక్ట్ వల్ల భూమి మీద సమాజం చాలా తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. కనుక దేవుడు ఆదాముకు లేని బాల్యాన్ని అంటే ఒక గొప్ప వరాన్ని మనకి ఇచ్చాడు. ఇచ్చి బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడము అని ఒక జ్ఞాని అయిన ప్రసంగి ద్వారా మాట్లాడటం మనం ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో ఆ మాటను చూడగలుగుతాం. ఒకసారి దయచేసి బైబిల్ తెచ్చిన వారంతా కూడా బైబిల్ గ్రంథాన్ని తీసి ఆ మాటలు అలా ఉన్నావో లేవో పరిశీలించేవారుగా ఉండాలని ప్రభు పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము ప్రారంభం నుంచి చూద్దామని. దుర్దినములు రాకముందే ఇప్పుడు వాటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే అన్నట్టు. నీ బాల్య దినముల యందే సృష్టికర్త అయిన యెహోవాను ఏం చేయాలి? స్మరణకు తెచ్చుకోవాలి అన్నాడు. ఏదైనాటవి బాల్య దినముల యందే, యవన ప్రాయంలో కాదు, నడి వయసులో కాదు, వృద్ధాప్య దశకు చేరుకున్నప్పుడు కాదు, బాల్య దినముల యందే నీ సృష్టికర్త అయిన యెహోవాను స్మరణకు తెచ్చుకోవాలి. వై? ఎందుకు తెచ్చుకోవాలి? ఎందుకు ఆయన గుర్తు చేసుకోవాలి? ఎందుకు ఆయన మనము స్మరణకు తెచ్చుకోవాలి? ఎందుకు తెచ్చుకోవాలంటే రాబోయే కాలాల్లో దుర్దినాలు ఆరంభమవుతాయి కనుక. బాల్య దశ దాటుకుని యవన ప్రాయంలోనికి అడుగు పెడుతున్నామంటే హార్మోన్స్ ప్రభావం వల్ల ఆలోచన తీరంతా మారిపోతుంది, మాట తీరంతా మారిపోతుంది, ప్రవర్తన తీరంతా మారిపోతుంది, చూసే చూపులు మారిపోతాయి, నడిచే నడకలు మారిపోతాయి, ప్రవర్తించే తీరు మారిపోతుంది కనుక బాల్య దినముల యందే అన్నాడు. బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఇంకా మంచిగా మాట్లాడితే అండి యవనస్తులు దేనికి అంత తమ నడత శుద్ధి చేసుకుంటారని వాక్యం మాట్లాడుతుందంటే నీ వాక్యమును బట్టే అన్నాడు. నీ వాక్యమును బట్టే, అంతేకాదు దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతను కూడా అండ్ ఏం చేస్తారు? యవనస్తులు తన పవిత్రతను కాపాడుకుంటారు. ఎందుకు బాల్య దశలో నుండి మరి ఎందుకు మనల్ని సృష్టికర్త స్మరణకు తెచ్చుకోమన్నాడు ఆయన అంటే బాల్య దశలో ఏదో జరగకూడని భయంకరమైన కార్యం ఏదో జరుగుతుంది. బాల్య దశలోనే యవనంలోకి వచ్చాక కాదండి, బాల్య దశలోనే ఏదో పడకూడని బీజం మనం ఏదో పడుతుంది, ఏదో ఆలోచించకూడని ఆలోచన మన మధ్యలో రేకెత్తుతుంది, ఎవరినో చూసి ఇన్స్పైర్ కాకూడని అంశం ఏదో మనం ఇన్స్పైర్ చేస్తుంది కనుక ఒకరి నడతలు వాడి బాల్య దశ నుండే ఏం చేయబడాలి? శుద్ధీకరించబడాలి. దాన్నే ఆదికాండం 6వ అధ్యాయంలో ఏమని మాట్లాడాడంటే ప్రియులరా, ఏమని మాట్లాడాడంటే
నరుల హృదయాలోచన భూమి మీద బాల్యం నుండి చెడ్డదట. నరుల హృదయాలోచన ఎప్పటి నుంచి చెడ్డదట? వారి బాల్య దశ నుండే చెడ్డది. వారి బాల్య దశ నుండే అది చెడ్డది. కనుక నా ఆత్మ నరులతో ఏమేదన్నాడు? ఎల్లప్పుడూ వాదించదు. 6వ అధ్యాయము 5వ వచనం. 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోను అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి హృదయంలో ఏమైనట్టు ఆయన నొచ్చుకున్నాడు. హృదయంలో ఆయన నొచ్చుకున్నాడు. కనుక బాల్య దశ నుండి చెడ్డదైన ఈ ఆలోచన బాల్య దశలోనే దానిని ఏం చేయాలి? మనం పెరిగివేసే వారుగా ఉండాలి. కనుక అందుకు బాల్య దశ ఇచ్చాడు. దుర్దినాలు వస్తాయి ఈ జీవితంలో. దుర్దినంలో రాకముందే, ఇప్పుడు జరగబోయే సంవత్సరంలో మనకు సంతోషం లేదని చెప్పకముందే సృష్టికర్త అయిన యెహోవాని ఏం చేయాలి? స్మరణకు తెచ్చుకోవాలి. ఎప్పుడు? బాల్య దినములలోనే. లేదంటే కొంతమంది ఇంపాక్ట్ ఆ బాల్య దశలో మన మీద పడిన తర్వాత మనం ఎలా మారిపోతామో తెలీదు. అందుకే భూమి మీద ఉన్న పూర్వీకుల యొక్క చరిత్ర వాటిని మనం చూడకపోయినా, ఇదిగో పలానా వ్యక్తి చరిత్ర నన్ను బాగా ఇన్స్పైర్ చేసిందని ఆయనకు అభిమానులుగా మారిన వారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గారు. ఆయన ఇప్పుడు భూమి మీద లేడు. ఆయన జీవిత చరిత్ర చదువుకున్నవారు అమ్మో ఈయనకి అంత సహనం ఏంటని ఆయన చరిత్ర పట్ల ఆవిడ కాస్త అవగాహన కలిగిన వాళ్ళు వెళితే ఈ సత్య మార్గంలో మనము ప్రయాణించాలి, ఈ అహింసవాదంలో మనం ప్రయాణించాలని ఆయన చాలా మందిని ఇన్స్పైర్ చేశాడు. ఒక సుభాష్ చంద్రబోస్ గారు చాలా మందిని ఇన్స్పైర్ చేశాడు. ఒక అల్లూరి సీతారామరాజు గారు చాలా మందిని ఇన్స్పైర్ చేశాడు. ఒక సచిన్ టెండూల్కర్ అందరిలో ఇన్స్పైర్ చేశాడు. ఒక మెగాస్టార్ గారు అందరిలో ఇన్స్పైర్ చేశారు. ఇన్స్పైర్ అవ్వడం దానికి తప్పు కాదు, కానీ ఆ ఇన్స్పిరేషన్ మన జీవితం పట్ల ఎలాంటి వ్యక్తీకరణ సంఘంలో నిలబెడుతుందో అలా మనం మన జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వెరీ 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 ఇంపార్టెంట్. అందుకే నాయన మీరు యవ్వనంలో అయితే మాట వినరు కనుక మీకు బాల్య దశిస్తున్నాను. బాల్య దశ ఇచ్చేమన్నాడో తెలుసా? నా బాలుడు నడవవలసిన త్రోవలు వాడికి ఏం చేయండి? నేర్పించండి. ఎప్పటి నుంచి? యవ్వన దశకు వచ్చిన తర్వాత వాడు నీ మాట వినడు. మొక్కై వంగనిది రానైన తర్వాత వంగుతుందా అనే సామెత ఉంది కదా. మరి మొక్కగా వంగనప్పుడు ప్రాణైన తర్వాత నువ్వు ఎంత వంగజేద్దామన్నా అది వంగదు. అందుకే దాన్ని అన్నాడు బాలుడు నడవవలసిన త్రోవ నడక కాదు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లవాడు చిన్న అడుగులు వేస్తున్నప్పుడు అరే నాన్న ఇలా రారా అని పిల్లల్ని అక్కడ నుంచోబెట్టి అని వాడికి చేయందిస్తాం. నడక కాదు నేర్పించాల్సింది. నడక నువ్వు నేర్పించకపోయినా ఆటోమేటిక్గా వాడు ఏం చేస్తాడు? కొంత వయసు వచ్చిన తర్వాత వాడే చేస్తాడు. పరిగెత్తడం నువ్వు నేర్పిస్తావేంటి? కలవడం నువ్వే నేర్పించావేంటి? గెలడం నువ్వే నేర్పించావేంటి? వాడు ఆటోమేటిక్గా అవన్నీ నేర్చుకుంటాడు. మనం నేర్పించాల్సిన బైబుల్ ఒకటి ఉందని చెబుతుంది. అదే బాలుడు నడవవలసిన మార్గం అన్నాడు. త్రోవ నడక కాదు వాడికి నేర్పించడం. ఆ నడవాల్సిన త్రోవ నేర్పించండి. పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. ఏంటంటే బాల్య దశకి ఎంత ఇంపార్టెన్స్ ఏంటి బైబుల్లో? ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చాడు? మానవులు గతి తప్పిపోకూడదని. మనుషులు వదులుతున్న రాకెట్లైన కక్షలు తప్పి ఆవిడ మార్గాన్ని తప్పి తిరుగుతున్నాయేమో కానీ మనుషులు కనబడుతున్న వ్యాక్సిన్స్ అయిన మార్గం తప్పి మరొక వ్యాధులను కలిగిస్తున్నాయేమో కానీ భూమి మీద దేవుని వలన చేయబడిన నరుడు గతి తప్పకూడదని దేవుడు మానవ గతి గురించి బైబిల్లో వాయిస్తే అని ఎవరో ఆలోచించలేదండి బాబు. ఆయన రాసిన జ్ఞానాన్ని ఏదో కులంతో కూడా దేవుడు అని ఆయనకు ముద్ర చేశారు. అంతే తప్ప ఆయన అంత జ్ఞానం కలిగిన వాడని ఆ జ్ఞానాన్ని మనం సౌపార్జన చేస్తే లోకమంది జ్యోతులై వెలిగిపోతామని, నువ్వు వెలగడమే కాక అనేకులను వెలిగించేస్తామని, మీరు లోకములకు వెలుగై ఉన్నారని దేవుడు నొక్కి గట్టిగా చెప్తుంటే సమాజానికి ఆ వెలుగు గురించి అర్థం కాక ఆ వెలుగును అర్థం చేసుకుని ఆ గ్రాస్పింగ్ పవర్ సమాజం దగ్గర లేక
ఏం చేశారో తెలుసా? అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు అపవాది కృటితనం కలిగించింది. ఆయన స్వకీలే ఆయనను సిలువ వేయము అని ఏం చేశారట? కేకలు వేశారు. ఆయన ఎవరో ఎరుగుంటే మహిమా స్వరూపే ఆయన్ని వారు ఏం చేయకుందరట? సిలువ వేయకుందరట. రాత్రి చదువుకున్నాం మనం. ఆయన ఎవరో తెలియక ఆ జ్ఞానాన్ని వారు అవగాహన చేసుకోలేక వారి మనోనేత్రాలతో దేవుణ్ణి చూడలేకపోవటం వలన ఆ మహనీయుడిని తీసుకెళ్ళి ఏం చేశారట? సిలువ వేసేసారు. కనుక మన మీద ఇంపాక్ట్ మన పూర్వీకుల ద్వారా పడుతుందన్న వాస్తవం ఇదిగో ఈరోజు మనం బైబిల్ ద్వారా నేర్చుకోబోయే అద్భుతమైన సందేశం అంటే. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక చరిత్ర చూడగలిగితే 4వ అధ్యాయం ఆదికాండం కానీ పూర్వీకుల ఇంపాక్ట్ ద్వారా ఒకరు ఎలా నాశనం అయిపోతాడో అది మంచిది కాకపోతే అన్న వాస్తవాన్ని బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఆదికాండం 4వ అధ్యాయము 16వ వచనం నుండి చూద్దామండి. 16వ వచనం. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున దేశంలో కాపురం ఉండెను. ఆమె గర్భవతి హనోకుడు కనెను. అప్పుడు అతడు ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకు అని పేరు పెట్టాడట. ఎవరైనా కయీను. తెలుసా ఈయన ఎవరు? ఆదాము పుట్టిన తొలిచూలు సంతానం, భూమి మీద మొట్టమొదటి కుమారుడు. ఇంకొక మాట, మొట్టమొదటి నరహంతకుడు. ఎవడు? మొట్టమొదటి నరహంతకుడు. ఏమైంది? బాల్య దశలోనే వీడి జీవితం పెడదారి పట్టేసింది. అని తమ్ముడు మీదే కక్ష కట్టాడు. హేబేరును నీతివంతుడు కూడా హేబేరును ఏం చేశాడు మనందరికీ తెలిసిన సంగతి. అన్ని సబ్జెక్ట్ అది కాకపోయినా టుక్కీగా చెబుతున్నాడు. ఆయన స్వతహాగా ఆయనను నరికి ఆయన చంపి పొలంలో ఆయన పాతి పెట్టేయడం అనేది మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ కయీనుకి హానోకు అనే కుమారుడు కన్నాడు. ఈ హానోకు అంటే ఈయన పేరు మీద ఏం కట్టించాడట? ఒక ఊరే కట్టించాడట. కయీనుకు పుట్టిన సంతానపు ఆలోచనలు మీరు ఆలోచించాలి. ఒక ఊరే కట్టించాడు. ఊరు కట్టిస్తున్నాడంటే దాని అర్థం ఏంటో మీకు అర్థమైపోతుంది. దాని ఇంటెన్షన్ ఏంటో అర్థమైపోవాలి మీకు. వీళ్ళకి ఏం కావాలి? గొప్పతనం కావాలి. వీడి మీద ఒక శిలాఫలకం ఉండాలి, వీడి పేరు మీద ఒక కార్డు ఉండాలి, వీడి పేరు మీద ఒక బస్సు ఉండాలి, వీడి పేరు మీద ఒక మరొకటేదో ఉండాలి, ఈయన పేరు మీద ఒక బస్ స్టాండ్ ఉండాలి, ఈయన పేరు మీద ఒక దేవాలయం ఉండాలి. దేవాలయం కంటే మా పేరు రాయండి అంటూ ఉంటారు. ఎందుకో తెలుసా? వీళ్ళకి గొప్ప కావాలి. అందుకే ఒక ఊరే కట్టించేసాడట. ఊరికి ఏం పేరు పెట్టాడట? హానోకు అని పేరు పెట్టాడట. ఇంకా చూద్దాం. హానోకు ఈరాజు పుట్టెను. ఈరాజుకు మహుయేలును కనెను. మహుయేలు మతుషాయేలును కనెను. మతుషాయేలు లెమెకును కనెను. లెమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఈడొక దౌర్భాగ్యుడు. ఇక్కడ ఆడికేమో ఊరు కట్టించాలని నేర్పించాడు. ఈడికేమో ఏమని చెప్పించాడు? అరే నువ్వు ఎంతమందిని వివాహం చేసుకున్నా పర్వాలేదు అని ఏం చేశాడట? 2 స్త్రీలను వివాహం చేసుకున్నాడట. 2 స్త్రీలను వివాహం చేసుకున్నాడంటే ఈ వంశపు చరిత్ర అలా వెనక్కి తీసుకెళ్ళండి. అక్కడ 18వ వచనంలో లెమెకు తండ్రి ఎవరు? మెతుషాయేలు తండ్రి ఎవరు? మహూయాయేలు తండ్రి ఎవరు? ఈరాదు తండ్రి ఎవరు? హానోకు తండ్రి ఎవరు? కయీను. అంటే ఎక్కడో ఈ వారసత్వం మీకు కొట్టాలి. ఎక్కడ కొడుతుంది? లెమెకు ముత్తాతకు తాత ఎవరు? కయీను. అంతేనా? వారసత్వం చూడండి. లెమెకు ముత్తాతకు తాత ఎవరు? కయీనులో ఉన్న ఏవో దుష్ట లక్షణాలు అని ఎన్ని తరాలు గతించిపోతుంది? సుమారుగా 4-5 తరాలు. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది అన్నాడు బైబిల్లో. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. 4 తరాలు గడిచిపోయినా కూడా కయీను ఇంపాక్ట్ ఎవరి మీద ఉందో తెలుసా? కయీను గర్భవాసము ద్వారా
వచ్చిన హనోకు మీద, ఇరాదు మీద, మెతుషాయేలు మీద, మహాయాయేలు మీద అని లెమెకు మీద ఇంచుమించుగా వీళ్ళందరి మీద ఇంపాక్ట్ ఉంటుంటుందా ఉండదా? ఉంటుందా? ఆ స్వభావం ఉంటుందంటారా? ఉంటుందా ఉండదా? వీళ్ళ చరిత్ర మీకు అర్థం కాకపోతే మీ తాతల చరిత్ర బాగుండదు సార్ కరెక్ట్, అదైతే బాగా అర్థం అవుతుంది మనకి. ఈ పేర్లు కొంచెం కష్టంగా ఉన్నాయి కనుక మనకి ఏమర్థం కాదు, అర్థం కాదు. అందుకే అప్పుడప్పుడు అంటారు అంతా ఆ తాత గుణం అండి అంటూ ఉంటారు మన పిల్లలు నాకు పెట్టి, అంతా ఇది దాని మేనమామ గుణం అండి అంటూ ఉంటాం. ఏ బాల్య దశలో తాతను చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాడు. ఒకవేళ తాతను చూసి ఇన్స్పైర్ అవ్వకపోయినా అంటే నాన్నను చూసి ఖచ్చితంగా ఇన్స్పైర్ అవుతాడు. వాడికి తెలియదు, తండ్రికి కూడా తెలియదండి పాపం, తండ్రిని ఇందులో దోచకండి. కానీ తండ్రి నేర్చుకుంటున్న ప్రతి వరవడి ఎవరు నేర్చుకుంటాడు? కుమారుడు ఖచ్చితంగా నేర్పని పాఠం అది. అంటే నువ్వు పలకిచ్చి అభ్యాసం చేసి దుత్తరబాబు 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 అంటే వచ్చే అది కాదది. అంటే నువ్వు నేర్పకుండానే నీ జీవిత ప్రవర్తనను చూసి బాల్య దశలోనే వాడు ఏదో ఇన్స్పైర్ అయిపోతున్నాడు, ఏదో నేర్చేసుకుంటున్నాడు. ఏంటా నడవడికని తల్లిదండ్రులు ఇద్దరు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అలా లేమా, అలా లేకపోయామా వీడు పెద్ద అయిన తర్వాత దేవాలయానికి రమ్మంటే ఎలా వస్తాడు? వస్తాడా? రాడండి. మీరు బ్రతిమలాడండి, గడ్డ పట్టుకోండి, వాడికి బంగారపు కడియం చేసేయండి, మెడలో ఆంబోలు చేసినట్టు వస్తాడా? రాడు. కారణం ఏంటి అంటే వీడికి పడిన ఇంపాక్ట్ వేరు, నువ్వు తీసుకొస్తున్న త్రోవ వేరు. దానికి దీనికి జత కుదరదు కనుక అంటే దీనివల్ల వాడు దేవాలయానికి నువ్వు ఎంత మొత్తుకున్నా రాడు. ఇంకెదరికి వెళ్దామండి, మంచి సబ్జెక్టు బాగుంటుంది. ఇంకెదరికి వెళ్దాం? లెమెకుకి ఇద్దరు భార్యలు, ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకొనెను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా వ్యాపారులు కనెను, అతడు పశువులు గలవాడై గుడారములో నివసించే వాడికి మూల పురుషుడు. ఒకడేమో ఇల్లు, ఒకడేమో ఊళ్ళు కట్టించేవాడు, ఇంకొకడేమో భార్యలు చేసుకునేవాడు. మగవాళ్ళు సాయంత్రంగా పడుకుంటారు. అతను అందరూ వృక్షాలు కలుగుతారు. ఇప్పుడు మామూలుగా ఉండదు ఇవాళ, రైట్? అంటే ఒకడేమో పెళ్లి చేసుకునేవాడు, ఒకడేమో నగరాలను కట్టించేవాడు, మరొకడేమో పశువులను కాసుకునేవాడు. వీళ్ళలో ఎవరి జీవితం దేవుడికి దగ్గరగా ఉన్నట్టు కనపడుతుందా మీకు? ఎవరిదైనా, ఏ పనికి మాలోడిదైనా, ఏ పనికి మాలోడి దగ్గర దేవతా భక్తి కానీ, దేవుడి భక్తి కానీ, ఆత్మీయ స్థితి కానీ ఎవరిలో అయినా కనపడుతుందా మీకు? అందరూ లోపల ఏడ్చి ఎదవలే కదా. ఒకడేమో గుడారాలు కట్టుకునేవాడట, ఒకడేమో పశువులు మేపుకునేవాడట, ఒకడేమో భార్యలు చేసుకునేవాడట, ఇంకొకడేంటి సితారాలు తానికలు వాయించడానికి పనిముట్లు చేసేవాడట, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చేసేవాడు. అందరికి లోకం మీద ఏడిపే తప్ప ఒక్కడు దేవుడేడే అని ఎతికేవాడు ఇందులో ఎవరు కనపడ్డారు మీకు? కయ్యూలు సంతానంలో ఒక్కడు కనపడ్డండి. వీటికి ఇద్దరు భార్యలు, ఒక దాని పేరు ఆదా, మరొక దాని పేరు సిల్లా. యోబాలు కలెను. యోబాలు పశువులు గలవాడై గుడారంలో నివసించే వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యోబాలు. ఇతడు సితారు స్థానికను వాడిక చేయవారు అందరికీ మూల పురుషుడు. ఎవడైతే పిల్లల గురువులు, సితారులు, డబ్బులు వాయిస్తున్నారో వీళ్ళందరికీ ఎవరు మూల పురుషుడు అంట? యాబాలు. రైట్. 22వ వచనం. మరియు సిల్లా తుబక్కయీనును కనెను. అతడు పొద్దున గల రాగి పనిముట్లను, ఎలుక పనిముట్లను చేయవాడు. తుబక్కయీను సహోదరి పేరు నయమా. ఈ చరిత్ర అంతా మీరు చదివితే, వీళ్ళ చరిత్ర అంతా మీరు చదివితే అందరూ లోకానికి ఏడ్చేవారే తప్ప, అందరూ భూమి మీద జీవితానికి ఏడ్చేవారే తప్ప దేవుడి పట్ల దేవతా భక్తారాధన చేసేవాడు ఒక్కడు కనపడ్డు. కయ్యేను సంతానంలో ఒక్కడు కూడా కనపడ్డండి, ఒక్కడ కనపడ్డండి. పైపెచ్చు లెమెకుకు పుట్టిన కుమారుడికి ఏం పేరెట్టాడట? తుబక్కయీనని పేరెట్టాడట. ఎక్కడ విన్నట్టుందా ఈ పేరు మీకు? తుబక్కయీను. ఇందాక చదువుకున్న లెమెకు ముత్తాతకు తాత పేరేంటి? కయ్యను. ఇప్పుడు వచ్చిన ఈ 6వ తరంలోనూ 7వ తరంలో వచ్చిన వీడి పేరేంటి? తుబక్కయీను అన్నాడు.
అంటే తాతగారి పేరు ఎవరికి వచ్చింది? మనవడికి. వారసత్వ సంపద అన్నాడు. ఎవరు కంగారు పడుతుంది, ఎవరిని ఏమను. నా మగవాళ్ళు ఇద్దరు లేపు అమ్మ అని క్రికెట్ అని కూడా ఎవరిని ఏమన్నా. ఎవరి పేరు పెట్టారట? కయ్యని పేరు ఎడతావా? ఇంకెవరు దొరకలేదా నీకు? ఇంకెవరు దొరకలేదా? కయ్యను పేరెట్టుకోవాలని ఆలోచన వీడికి వచ్చిందంటే కయ్యను వీడిని ఎంత ఇన్స్పైర్ చేసేసి ఉంటాడో మీకు అర్థం కావాలి. లెమేకుని కయ్యను యొక్క క్యారెక్టర్ ఎంత ఇన్స్పైర్ చేసేసి ఉంటుంటుందో మీరు ఆలోచించండి. ఇది ఏమైనా గొప్పగా బ్రతికాడా? సమాజ సేవ ఏమైనా చేసాడా? సొంత తమ్ముడిని హత్య చేసి చంపేసి ఒక నరహంతకుడు రోల్ మోడలా? ఒక నరహంతకుడు రోల్ మోడలా? వాడి జీవితం ఇంపాక్ట్ చేసింది ఆ లెమేక్ని. అసలు లెమేక్కి కయ్యను గురించి తెలుసంటారా? తెలుసో తెలియదు. ఇదే అధ్యాయంలో అని లెమేకుకు తెలుసో తెలీదో ఒక్కసారి ఇదే అధ్యాయం 24వ వచనం 23వ వచనం చూడండి. 3వ మాట, నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుని చంపితిని, నన్ను చెప్పగొట్టినందుకై ఒక పొడుచువాడిని చంపితిని. 7 అంకల ప్రతిదండిన కయ్యను కోసం వచ్చిన ఎడలా అని లెమేకు కోసము 77 కొడుకుకి ఏమని పేరు పెట్టాడట? తుబల్కయ్యను అని పేరు పెట్టాడట. తుబల్కయ్యను అని పేరు పెడితే కయ్యనులో ఉన్న ఆ క్యారెక్టరు, ఆ స్వభావము, ఆ లక్షణాలన్నీ కూడా వీడు కూడా తెచ్చుకుంటున్నట్టుగా మనకు బైబిల్లో కనబడుతుంది. అంటే వీళ్ళ జాతిలో కానీ వీళ్ళ వంశంలో కానీ ఏ ఒక్కడు దేవుడికి చెందపోకుండా పోయారన్నట్టుగా కనబడుతుంది. అందుకే జలప్రలయంలో కయ్యని గాడి సంతానం ఎక్కడ మనకి కనబడదు. చేతి సంతానం తప్ప, అని చేతి సంతానం నుంచి వచ్చిన నావాలు గారు తప్ప కయ్యని సంతానం జలప్రలయంలో ఏమైపోయారు? ఆయన వంశం అనేది కనబడకోకుండా పోయిందండి, నాశనానికి పోయిందండి. మరి ఎవరున్నారు అక్కడ? నావాల ద్వారా వచ్చిన జనాంగం తప్ప ఇంకా ఎవరు కూడా మనకు అక్కడ కనబడరు. అంటే లోకంలో బ్రతికేవాడి జీవితం కానీ వంశవృక్షం కానీ ఎప్పటికైనా సర్వనాశనం అయిపోతాయి. దేవుడిలో బ్రతికేవాడి జీవితం, వాడి వంశవృక్షం ఎప్పటికైనా నీ గర్భవాసం నుండి ఒకడు నీ సింహాసనం మీద ఉండక పోడు అని చెప్పాడు. అంటే కయ్యని గారి జీవితం లెమేకును ఇన్స్పైర్ చేస్తే లెమేకు తన కొడుకుకు తుబల్కయ్యీర్ అని పేరు పెట్టాడంటే వీడు ఎదవైతే వీడు పరమ ఎదవ అనమాట, వీడు సొంత అయితే వీడు పరమ సొంత అవుతాడు అనమాట. అందుకే నా పేరెట్టాడు, అందుకే పేరెట్టాడు. అండ్ పేరులో ఏమున్నదండి? తీరులో ఉంటారు కదా అని ఒకవేళ మనం అనుకుంటే ఆ తీరును అండి హానోకు చూశాడు, ఈరాజు చూశాడు, మెతుషాయేలు చూశాడు, మహాయేలు చూశాడు. మహాయేలు ద్వారా లెమెకు నేర్చుకున్నాడు. లెమెకు ద్వారా తుబల్కయ్యీర్ అనేవాడు కూడా ఈ లక్షణాలను నేర్చుకున్నాడు. అంటే భూమి మీద ఉన్న పితరుల యొక్క ఇంపాక్ట్ తల్లిదండ్రుల మీద, తాతల మీద, తర్వాత తరంలో ఉన్న మన మీద, ఆ తర్వాత తరంలో రాబోయే గర్భవాసాల మీద పడిపోతుంది అన్నది బైబిల్ ఇస్తున్న సంకేతం. పితరుల యొక్క ఇంపాక్ట్, తాతల యొక్క ఇంపాక్ట్, తల్లిదండ్రుల యొక్క ఇంపాక్ట్, అండ్ యవనస్తుల యొక్క ఇంపాక్ట్, మేనమామల యొక్క ఇంపాక్ట్, భూమి మీద ఉన్న అండ్ చల్లని కాగితపు మనసులతో ఉన్న అండ్ ఈ బాల్య దశలో ఉన్న పిల్లల మీద 40 అక్షరాలు లిఖించబడిపోతున్నాయి. సుమా జాగ్రత్త. అందుకే బాల్య దినములు లేని సృష్టికర్తలు ఏం చేయమన్నాడు? స్మరణకు తెచ్చుకో అన్నాడు. ఈ చరిత్రే కాదండి, బైబిల్లో క్రొత్త నిబంధనలో ప్రారంభ పుస్తకంలో హేరోదు అనేవాడు అప్పుడు కనబడతాడు. హేరోదుకు ఎంతమంది చేసుకున్నాడో తెలిసేడు? అద్దిపాయి అనే తండ్రి ఒకడు ఉన్నాడు. అని ఈ 10 మంది భార్యను చేసుకున్నాడట. సుమారుగా వీళ్ళ చరిత్ర అంతా దరిద్రపు చరిత్రే. వీళ్ళ చరిత్ర అంతా ఏ చరిత్ర? ఇది దరిద్రపొట్టు చరిత్ర, మామూలు చరిత్ర కాదు. అని అందరూ నియంతలే, అందరికీ రక్తం తాగడమే ఇష్టం. అందుకే ఏ రోజు పసి
పిల్లలు కలిగిన 2 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి పిల్లల్ని మీరు ఏం చేయండి, చంపుకుంటూ వెళ్ళిపోండి అని శాస్త్రం. మత్తయి సువార్త ఆయన జన్మలో మనందరికీ తెలుసు అండ్ లాంగ్ అయిపోతుంది. మత్తయి సువార్త అందరికీ తెలిసిన సందర్భం. 2 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి మగ పిల్లాన్ని మీరు ఏం చేయండి, చంపేయండి అన్నాడు. ఈ హేరోదు గాడు ఫిలిప్పు తమ్ముడు ఫిలిప్పు భార్యను ఉంచుకున్నాడు. దాని పేరు హేరోదియా. అదంత దుర్మార్గురాలంటే యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను తల నరికేటంతటి వరకు దానికి ఏం లేదు, తృప్తి లేదు. ఇది ఈ వంశ చరిత్ర. ఇలా వంశంలో పుట్టిన వాళ్ళు అందరూ పనికిమాలోళ్ళే. అంతియోపయ అనేవాడు ఒకడు ఉన్నాడు. అగ్రిప్ప అనేవాడు మనకు బైబిల్ క్రొత్త నిబంధనలో కనబడతాడు. హేరోదు అనేవాడు కూడా అపోస్తుల కార్యాల్లో మనకి కనబడతాడు. వాడలో ఉన్నాడు. ఒకసారి చూద్దామండి 12వ అధ్యాయం అపోస్తుల కార్యములు ప్రారంభం వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం ప్రారంభం వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. చూసారా, ఇడే చేస్తున్నాడు. యోహాను గారి సహోదరుడైన యాకోబును ఏం చేస్తున్నాడంట, ఖడ్గముతో చంపించేయడం. ఇంకెళ్ళకి నరకడమేనా, కట్టట్టుకున్నారంటే ఇక్కడ వంశం ఏంటనమాట, మొత్తం తులాతులుగా నరుక్కుంటూ పోతారనమాట. వీళ్ళు ఎవరిని భూమి మీద బ్రతకడం ఎవరు, నరుక్కుంటూ పోవడమే. అది ఒక వంశం యొక్క ఆచారం, లక్షణం. అది వంశ వృక్షం కనుక. అని ఎవరైనా వీళ్ళు చూస్తే వీడే కాదు వీడి తాతలు కూడా ఎలాగే ఏడ్చారు అని మాట్లాడుకునే సందర్భాలు, వీళ్ళే కాదు వీళ్ళ బాబులు కూడా ఎలాగే తిరిగారు అని మాట్లాడుకునే సందర్భాలు, వీళ్ళే కాదు వీళ్ళ వంశం అంతా అంతే అని మాట్లాడుకునే సందర్భాలు. అండ్ ఇలా చిన్నాడు ఉన్నాడంట, ఈ ఆడు కూడా ఎవరు నరికేసాడంట అని మాట్లాడుకోవాలి తప్ప వీళ్ళ మంచి ఏది మనకి కనపడదు. ఖడ్గములతో యాకోబుడు ఏం చేసాడట, చంపించేసి నరికి చంపించేసాడట. ఇది వీళ్ళ వంశపు చరిత్ర అని మనం ఆలోచిస్తే బాల్య దశలోనే పునాది సరిగ్గా లేకపోతే పిల్లలు ఇంపాక్ట్ అయిపోతారు. అందుకే మనం ఏ మొదలెడుతున్నామో ఈ భావితరాలు అన్న ఆలోచన ప్రతి ఒక్కరి తల్లిదండ్రుల మనసుల్లో ఉండాలి. మనం ఇక్కడ ఏం వదిలి వెళ్ళిపోతున్నాం, ఏ అడుగు జాడలు వేసి వెళ్ళిపోతున్నాం, ఏ వాసనను వదిలి వెళ్ళిపోతున్నాం, ఏ ఆలోచన పిల్లల మధ్య వదిలి వెళ్ళిపోతున్నాం, ఎలాంటి తీరుతో మనం పిల్లల్ని ఇంపాక్ట్ చేస్తున్నామని. అని పూర్వపు తరాలకు వారు ఆలోచన లేదేమో కానీ ఈ తరంలో దేవుడి పిల్లలైన వారిగా మనకు ఆ ఆలోచన ఖచ్చితంగా ఉండి తీరాలి. లేదంటే భవిష్యత్ తరాలు నాశనం అయిపోతాయి. భవిష్యత్ తరాలు నాశనం అయిపోతాయండి. అందుకే మనము ఆలోచించాలి, మన పిల్లలకు భారతాన్ని అందించే వారముగా ఉండాలి. లేదా మనం వదిలిపెట్టే ఇంపాక్ట్ మన పిల్లలు నేర్చుకుంటారు, మన పిల్లల ద్వారా వారి పిల్లలకు నేర్పుతారు, వారి పిల్లల ద్వారా వారి పిల్లలకి వాటిని నేర్పుతారు. ఇది ఇలా కొనసాగాలి తప్ప దానికి అంతం అనేది ఉండదు. అందుకే దాన్ని అంతమొందించాలని అంటే బాల్య దశలోనే దేవుడి దగ్గరకు తీసుకురావాలి. యవ్వన దశకు వచ్చేసరికి ఇవన్నీ నేర్చుకుని ఉండాలి. అండ్ మధ్య వయసుకు వచ్చేసరికి దేవుడి కొరకు జ్యోతులై వెలగాలి. అలా వెలగాలి. అలా వెలగలేకపోతే ప్రియులరా మనం ఏమైపోతామో తెలుసా, భయంకరమైన క్రూరులుగా మారిపోతాం. అందుకే మనం చిన్నప్పటి నుంచే మన పిల్లలకి ఏం వదిలి వెళ్ళిపోతున్నామో అన్న ఆలోచన ఉండాలి. అప్పుడప్పుడు పెద్ద నేరాలు జరిగినప్పుడు నేరస్తుడు ఎంతటి మేధావైనా సరే ఏదో ఒక విషయంలో అక్కడ దొరికిపోతూ ఉంటాడు. అని ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, ఈ పెద్ద ఇన్సిడెంట్స్ లో వాడు నేను ఏమీ వదిలేలేదు అని ఒకవేళ అనుకుని వెళ్ళిపోయినా ఆఖరికి పోలీసులు జాగ్రత్తగా దింపుతారు. ఏంటివి కుక్కలు. జాగ్రత్త చాలా అర్థమవుతుంది ఉందండి. కుక్కలు తెలుసు కదా మనకి. వాటిని ఏమంటారు, పోలీసుల యొక్క జాగిలాలు అంటారు. కాసేపు జాగిలాలే అనుకోండి. ఈ జాగిలాన్ని దింపినప్పుడు అంటే ఇవి ఏమి పసి కడతాయో తెలుసా, వాసన పసి కడతాయి. వాసనను బట్టి అంటే నరహంతకుడు వాడు ఎవరైనా సరే ఎటు వెళ్ళాడో మార్గాన్ని చూపెడతాయి. అంటే అది ఏమీ వదిలేవలేదని వాడు అనుకుంటున్నాడు, కానీ వాడికి తెలియనిది ఏంటంటే వాడు అక్కడ ఉన్న ఇంపాక్ట్ ఆ వాసన అక్కడ వదిలేసి వెళ్ళాడు. ఎన్ని రోజులైనా ఉంటుందంటే ఎన్ని రోజులైనా అక్కడ ఉంటుంది, అది మనకి తెలియదు.
కానీ వాటికి సెన్సార్స్ బాగా పనిచేస్తాయి కనుక, వాటికి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది కనుక వాటికి బాగా తెలుసు. అందుకే మన వాసన ఏం వదిలేకపోతున్నామో ఏం వదలలేదు అనుకోకండి. ఏదో ఇక్కడ వదిలేకపోతేనే వాడు ఇన్ఫెక్ట్ అవుతాడు. అలా దొంగ వాసనను వదిలేడు. వదిలేసిన ఈ వాసన పోలీసులకు వాడిని ఏం చేసింది? హంతకుడిగా పట్టించినట్టుగా మనం వదిలేకపోయిన ఇంపాక్ట్ మన పిల్లల్ని హంతకులను చేసేస్తుంది. మనకి తెలియదండి. మనం వదిలేసిన ఈ ఇంపాక్ట్ మన కుమారుని గ్రామంలో ఒక పనికిమాలుడు గాను, దాని దేశంలోనికి ఒక పనికిరాని అండ్ ఉగ్రవాది గాను, మరొకటి గాను సమాజంలో నిల్చోబెడుతుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా పిల్లరా? మనకు కూడా లోకానికి ఏడ్చేవారిగా ఉండకండి అబ్బాయి. మీరు మీ పిల్లలతోటి, మీ భార్యలతోటి, మీ కుమారులతోటి దేవుడి ఆలయానికి రావాలి అని ప్రారంభంలో ఆయన ఉన్నతమైన మాటలు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 6వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఒకసారి చూద్దామండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం పాత నిబంధన గ్రంథం అండ్ మొదటి పుస్తకాల్లోనే ఉంటాయి చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం, 6వ అధ్యాయము 6వ వచనం. పాత నిబంధన 151వ పేజీ, 151వ పేజీ పాత నిబంధన 6వ అధ్యాయం 6వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవన నడిచినప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని కూర్చి మనం ఏం చేయాలట? మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ వార్షికము వలె ఉండవలను. నీ ద్వారబంధము మీదను, నీ గుడారము మీదను వాటిని వ్రాయవలను అన్నాడు. వేటినంట? నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ విధులు, నీ కట్టడలు అని నువ్వేం చేయాలి? నీ కుమారులకు నువ్వు వాటిని అభ్యసింపజేసి నీ కుమారులకు కూడా వాటిని ఏం చేయాలట? చెప్పాలి. ఏంటి? దేవుని మాటల గురించి. దాని బాల్య దశ నుంచి నీ కుమారులకు చెప్పాలి. నీ కుమారులకు మనవరాళ్ళు పుడతారే, వాళ్ళకు కూడా ఈ వాసన అందించాలి, ఈ ఇంపాక్ట్ ఇవ్వాలి. వాటిని అభ్యసింపజేసి నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవలను. అవి నీ కన్నుల నడుమ భాషికము వలె ఉండవలను అన్నాడు ఇశ్రాయేలీయులతోటి. ఇవి చెప్పకముందు ఏమన్నాడంటే, నా రక్తాన్ని భాషికము వలె మీ గడపలకు ఏం చేయమన్నాడు? రాయండి అన్నాడు. అది వేరే సందర్భం. కానీ నేను నీకు ఆజ్ఞాపించి మాటలు ఏం చేయాలి? నీ కన్నులు ఎదుట భాషికం వలె వాటిని కట్టుకోవాలి. ఇది ఎవరికి చెప్తున్న మాట? తర్వాత తల్లిదండ్రులమైన మనకి చెబుతున్న మాట. ఇదిగో నా మాటలు మీకు ఎలా ఉండాలి? పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచేటప్పుడు వాటిని గురించి పిల్లలతో మనం ఏం చేయాలట? మాట్లాడుతూ ఉండాలట. అవి మాత్రమే కాదు, మన కన్నుల ఎదుట భాషికము వలె వాటిని కట్టుకోవాలి. అలా కట్టుకోమన్న దేవుని మాట పక్కన పెట్టిన సమాజం ఏం చేసిందో తెలుసా? మత్తయి సువార్త 23వ అధ్యాయం, 5వ వచనం చూద్దాం పిల్లరా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 5వ వచనం. ఏదైతే కట్టుకోమని దేవుడు చెప్పాడో, ఏ శాసనాలైతే మీ హృదయంలో ఉండాలని ఆయన చెప్పాడు, ఆ శాసనాలను కాస్త పక్కన పెట్టింది సమాజం. ఏం కట్టుకుందో చూడండి. 5వ వచనం. మనుషులకు కనబడే నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, రక్ష రేఖలు వరకుగాను తమ చెక్కులు పెద్దవిగాను చేసి కట్టుకుంటున్న సమాజాన్ని చూసిన దేవుడు ఏమని చెప్పాడో తెలుసా? నాయన మీరు కట్టుకోవలసింది అవి కాదు, గుమ్మాలకి పెద్ద మేకులతో, పెద్ద యంత్రాలతో, పెద్ద తంత్రాలతో దాని గుమ్మాల ఎందుకు మీరు ఏలాడదీయటం కాదు అబ్బాయి. మీరు కట్టాల్సింది ఏంటో తెలుసా? నేను మీకు ఆజ్ఞాపిస్తున్న నా విధి, అదొక రక్షణ నీ కుటుంబానికి. వాటిని గౌరుల మీద, గడపల మీద, నుదిట భాషకం వలె వాటిని మీరు ఏం చేయండి? కట్టుకోండి. వాటిని మీరు కట్టుకోవడమే కాదు, మీ పిల్లలకు వాటిని నేర్పించాలి. మీ పిల్లలకు
వాటిని ఏం చేయాలి? నేర్పించాలి. అంత మాత్రమే కాదు సుమా, పండుకుంటున్నప్పుడు కానీ లేచేటప్పుడు నడిచేటప్పుడు వాటిని గురించి ఏం చేయాలి? మాట్లాడాలి అని దేవుడు చెబితే మీలో ఎవరు మాట్లాడారో ఒకసారి చేయొద్దండి చూద్దాం. మాట్లాడారా మీ పిల్లలతో? ఎప్పుడైనా మాట్లాడారా దేవుని మాటలు? ఎప్పుడైనా వినిపిస్తున్నారా దేవుని ఆలోచన? నీకే ఆలోచన లేకపోతే అండ్ పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుందండి? అది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి పిల్లలు? మనకే ఆ ఇంపాక్ట్. మనం ఏం ఇంపాక్ట్ వేస్తున్నామో చూసుకోండి ఒకసారి. భార్య భర్తలు ఇద్దరు గొడవ పడుతున్నారా? భార్య భర్తలు ఇద్దరు సినిమాలు నేర్పిస్తున్నారా? భార్య భర్తలు ఇద్దరు ఏమంటే బీచ్లకి, రిసార్ట్స్కి, వాటికి పిల్లలు తిప్పుతున్నారు. తిప్పుకోండి, మంచిది. ఆహ్లాదకరమైన వాతావరణాలన్నీ చూపించండి, మంచిది. కానీ దేన్నైనా చూసి ఇన్స్పైర్ అయిపోయాడా? మనకు పెద్ద పిడుగు అయిపోతాడు. తర్వాత మామూలు పిడుగు కాదు అది, గుండె పోటు వచ్చేసి అంతటి పిడుగు అయిపోతాడు నీ కొడుకే. మరి అవడో కాదు, మాట వినడు అంటే ఎప్పుడు చూస్తున్నా ఏడిపే, మాట వినటం లేదండి, పట్టించుకోవట్లేదండి. నువ్వు ఎంత నోరు మొత్తుకున్నా తరువాత మనల్ని ఉద్ధరించినవాడు ఎవరు కూడా ఉండడు. అందుకే బాల్య దశ నుండే నీ పిల్లలకు వీటిని ఏం చేయండి? నేర్పించండి అని దేవుడు చెబితే బాల్య దశ నుండే సీరియల్ దగ్గర కూర్చోబెడతాం. బాల్య దశలో నలుగురు కూర్చున్న చోట పిల్లలు కూర్చోబెట్టి పనికి మారిన మాట్లాడుతున్నది తల్లిదండ్రులారా మనం కాదా? మరి ఏమి మనల్ని చూడకోకుండా నేను చేసుకుంటున్నాడో మీరు ఆలోచించండి. పిల్లలు మనం చూడకోకుండా దేని మీద ఇంపాక్ట్ పడిపోతుందో ఆలోచించండి ప్రియులారా. నీ ప్రవర్తన, నీ మాట, నీ ఆలోచన ప్రతి దానిని చూస్తున్నాడు, ఇన్స్పైర్ అయిపోతున్నాడు. తండ్రి ఏది చేయుట కుమారుడు చూస్తాడు అన్నాడు బైబిల్లో. 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 45వ వచనం చూద్దామండి. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. క్షమించండి, 19వ వచనం చూద్దామండి. 19వ వచనం 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యేసు వారితో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెను, అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు అన్నట్టు. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెను, అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు. పెద్దోడయ్యా వాడు సిగరెట్ కాల్ చేస్తున్నాడు అన్నాడంటే తండ్రి ఆల్రెడీ చాలా పెట్టి కాల్ చేసి ఉన్నాడని అర్థం. అందుకు పెద్ద అయ్యాక ఈడేం చేస్తున్నాడు? ఆడు 1 రింగు తిప్పితే ఈడు 7 రింగులు తిప్పుతాడు. ఆడు 2 రింగులు తిప్పితే ఈడు 12 రింగులు తిప్పుతాడు. అంతే, పెద్ద తేడా ఉండదు. మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు ఏమయ్యాడైనా? సూపర్ స్టార్, మెగాస్టార్ ఆయన అయ్యాడు. తండ్రిని చూసి చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు. ఆయన కూడా హీరో కావాలనుకున్నాడు. తండ్రి ఇంపాక్ట్ ఆయన మీద చాలా ఉంది. అందుకే ఆయన తిప్పినట్టుగా డాన్స్ ఆయన చెప్పగలడు, ఆయన మాట్లాడినట్టుగా డైలాగ్స్ ఆయన మాట్లాడగలడు, ఆయన మాట్లాడుతున్నట్టుగా ఆయన డైలాగ్ డెలివరీ చేయగలడు. కారణం ఏంటో తెలుసా? తండ్రి ఏది చేయుట రామ్ చరణ్ గారు చూశారో మీకు అర్థం కావడానికి. లేక నేనేం చేయుట నా కొడుకు చూస్తాడు. పెద్ద అయిన తరువాత వాడు కూడా నేర్చుకుంటాడు. కయ్యను ఏమి చేయుట లేదా కుయ్యరాదు మెతుషాయాలను చూసారు. పెద్ద అయిన తర్వాత కయ్యరు అవే నేర్చుకున్నట్టుగా అండ్ మనము ఏది చేయుట నేర్చుకుంటాము. మన పిల్లల్ని పశువులు కాడ, మన పిల్లల్ని మేకల కాడ, మన పిల్లల్ని పనుల దగ్గర, మన పిల్లల్ని పెళ్ళిళ్ళకి, మన పిల్లల్ని దినాలకి మనం వచ్చి మన పిల్లల్ని పంపేసామా? పెద్ద అయిన తర్వాత వాడు కూడా అలాగే నేర్చుకుంటాడు. ఆదివారం పెద్దగా ప్రార్థనకి వెళ్ళకపోయినా పర్వాలేదు, వారం నుంచి వారం వస్తే పెద్ద అయిన తర్వాత వాడు ఏ వారము దేవాలయానికి రాడు. నేర్చుకుంటున్నాడు, నేను చూసి ఇంపాక్ట్ అయిపోతున్నాడు. నా తండ్రి సరిగ్గా వెళ్ళినప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి దేవాలయానికి అనుకోడా. నా తల్లే సరిగా నా దేవాలయానికి వెళ్ళి పాటలు పాడినప్పుడు నీ పుట్టిన కూతురు పాటలు పాడద్దు అనుకుంటున్నావు. అలా పాడద్దు అనుకుంటున్నావు. నువ్వే వచ్చి నిద్రపోతున్నావు అనుకో, అది కూడా వచ్చి
నిద్రపోద్ది. ఈ తరంతో పోదు. మామూలు కూడా లెక్కొట్టుకుంటూ ఉండాలి. అమ్మాలిగమ్మ మీ అమ్మ అలాగే పడుకుందని తప్పనది, నువ్వు అలాగే పడుకున్నావు లిగమ్మ అని ఏం చేయాలి? లేపాలి. ఇంపాక్ట్. నువ్వు బుద్ధి తిట్టేదాను అనుకో, అని నీ కూతురు కూడా ఏమైపోద్ది? నీకన్నా 4 గంటలు 4 ఆకులు ఎక్కువ తిడద్దు, తక్కువ తిట్టదు. నువ్వు బిందెతో సొట్ట చేసేవనుకో మీ ఆయనకి ఎక్కువ కదా, అది ఏ గుండుకు తీసా వేసేద్దు సొట్ట. నువ్వు బిందె మరి ఇంపాక్ట్ అలాంటిది. తల్లి శుభ్రంగా ఉందనుకోండి, పిల్లలు కూడా నీట్గా ఉంచుతారు. తల్లే పనికిమాలిన ఉందనుకోండి, పిల్లలు కూడా అలాగే ఉంటారు. చూసేది ఇంపాక్ట్ అండి అది. పిల్లల పట్ల మనం తెలియకుండా మనమే పిల్లలకి నేర్పుతున్న అభ్యాసం. కనుక వాళ్ళ హృదయాలు పసి హృదయాలు కదా ప్రియులారా. దేవుడు వారి హృదయాలు తెల్ల కాగితాలతో పోల్చాడు. ఈ తెల్ల కాగితం లాంటి హృదయం మీద చిన్నతనంలో మనం ఏమి రాస్తామో నల్లటి అక్షరాలు అలాగే ఉండిపోతాయి, మర్చిపోకండి. అందుకే బాల్య దినములండి వారికి సృష్టికర్తల స్మరణకు తీసుకురా అన్నాం. అంతేగాని రే చిన్నప్పుడే పేడత్తడం నేర్చుకో, చిన్నప్పుడే పాలు పెట్టడం నేర్చుకో. మనం ఆ కేటగిరీలో ఉన్నాం కనుక అర్థం కావాలని చెప్తున్నాను. వాళ్ళు ఎలాగ అన్నారంటారేమో. అని చిన్నప్పుడే వ్యవసాయం పనికి వెళ్ళు, చిన్నప్పుడే గొడ్లంకలై, చిన్నప్పుడే డ్రైవింగ్ వెళ్ళు, చిన్నప్పుడే ఇంకోటి తీసుకో, చిన్నప్పుడే ఇంకోటి తాగు, నేను ఇప్పటి నుంచే కొద్దిగా ద్రాక్షారసాన్ని అలవాటు చేసుకో. వైన్ ద్రాక్షారసం అంటే మనం జ్యూస్ అనుకుంటారు అండి. వాళ్ళ బిల్లు తాగుతాడు వాడు, తాగడానికి సలహాలు ఇచ్చి తండ్రులు కూడా ఉన్నారు. చూసారా? ఇలాంటి పనికిమాలందరూ సమాజంలో ఉండటం వల్ల సమాజం చీడ పురుగులను అంటే రాబోయే తరాలకు అందిస్తుంది. వీళ్ళతో కాదు, వీళ్ళు తర్వాతి తరాలకు అందిస్తారు. అందుకే మనం నేర్చుకోవాలి, మనం నేర్చుకుని పిల్లలకు నేర్పాలి, ఆ పిల్లలకు నేర్పాలి. తరము వెంబడి తరము యెహోవాని గురించి నేర్చుకోవాలి తప్ప అని యెహోవా ఎవడో మాకు తెలియదు అని ఇశ్రాయేలీయులు అన్నట్టుగా, ఆయన న్యాయాధిపతుల కాలానికి వచ్చేసరికి ఆయన ఎవరో ఆయన ఆశ్చర్య కార్యాలు ఏంటో తెలియనట్టుగా మన పిల్లలు అలా తయారు చేయకూడదు పిల్లలు. అందుకే నువ్వు వెళుతున్న వెంబడి కూడా ఎలా తీసుకొచ్చేయాలి? చేయి పట్టుకుని కుమార్తెను లాక్కుని ఈడ్చుకుని వచ్చేయాలి. రాకపోతే ఆయన కుమారుడికి తక్కువ మార్కులు వస్తుంటే చదివించడం లేదా? మర్యాద ఎక్కువ మార్కులు రావాలని ఆయన దగ్గర కూర్చొని చదివించడం లేదా? మనం పిల్లలకు ఉద్యోగం రావాలని పోరు చేయట్లేదు. మనం పిల్లలు కానీ మరొకటి చేయకపోతే మరొకటి చేయాలని వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేదా? అలాంటప్పుడు దేవుడి దగ్గరకు రావడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు చిన్నప్పుడే మనం చేపట్టుకుని ఈడ్చుకురాకపోతే పెద్ద అయిన తర్వాత నువ్వు కాళ్ళకు వాడి ఆయన కాలేజీలు ఆడుకొచ్చేసినా ఏదో లారీ కట్టి వాడి దేవాలయానికి రాడు. అది చిన్ననాటి నుండే బాల్య దశ నుండే వాడికి ఏం చేయండి? అలవాటు చేయండి. పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొలగిపోడు, నేర్చుకుంటాడు. పెద్దవాడైన తర్వాత గొప్పవాడైపోతాడు. యోగుకి ఎలా నేర్పిందో తెలియదు ఆ మహాతల్లి. మోషేని ఎలా పెంచారో తెలియదు. అది ఏమైనా మోషే, యోగులు, యోసేపులు అంటే పౌరులు గొప్ప నీతివంతులు అయిపోయారంటే కారణం ఏంటో తెలుసా? వాళ్ళని ఇన్స్పైర్ చేసేసిందండి తల్లిదండ్రుల ప్రవర్తన ఇన్స్పైర్ చేసేయండి. నువ్వే తల్లి తండ్రి అని పిల్లల ముందు కొట్టుకుంటుంటే రేపు వాడికి కొడుకు పెళ్ళాన్ని కడతావు. పెళ్ళాన్ని కట్టినప్పుడు వాడు కూడా శాంతంగా ఉంటాడు అనుకుంటున్నావా? నువ్వు దాకేసినట్టుగా అలా ఆవిడ దాకేసిద్ది, నువ్వు కత్తీసినట్టుగా ఈడు దాని మీద కత్తీసిస్తాడు. తెగరాడు తెగిందంటే గేలిపోవాలి. అందుకే భూమి మీద మీ ప్రవర్తనను ఎలా చేయండి? జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలు ఇంపాక్ట్ అయిపోతారు సుమా. అందుకే భూమి మీద ఉండగానే మీ ప్రవర్తనను చక్కదిద్దుకోండి. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల్ని జాగ్రత్త పరులుగా మార్చండి. కానీ మీరు గొప్పగా ఉంటే పిల్లలు వాటిని నేర్చుకుంటారు. మీరే చెత్తగా బతుకుతున్నారు అనుకోండి, పిల్లలు కూడా రేపు అలాగే బ్రతుకుతారు. ఇది ఇప్పుడు మనకు తెలియదు. దుర్దినాలు వస్తాయి మన దశలో, అంటే వృద్ధాప్య దినాలు. ఆ దశలో మనకు బాగా అర్థమవుతుంది. ఇక అర్థమైన అక్కడ ఆ స్థితిలో మనకు ఉపయోగం ఉండదు ప్రియులారా. అందుకే బాల్య దశలో ఉండే ఆయన చేయి పట్టుకుని ఇడ్చుకొచ్చేసి వారముగా ఉండాలి. పెద్దడైనప్పుడు రారా బాబు అని బతుకులు అన్నవాడు కాడు. చిన్నప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు బాగా గుర్తు. అని పక్కన కూర్చోబెట్టుకునేవాడు. నేను పలకించిన రుద్దుకునేవాడు. వినేవాడిని ప్రార్థన, కోతలు వెలిగించి ప్రార్థన వినేవాడిని. మనకు తెలియదు, కానీ తెలియకుండానే ఆ ఇంపాక్ట్ నా మీద ఉందంటారు లేదంటారు? ఉంది, ఖచ్చితంగా ఉంది. కనుకనే ఈరోజు వాక్యానికి నిలబడుతున్నాను. లేదంటే నేనేంటి వాక్యానికి నిలబడటం ఏంటి, వాక్యం మాట్లాడటం ఏంటి? నా తాడు వేరు, నా తీరు వేరు, నా పరిస్థితి వేరు.
అలాంటిది నా మీద ఆ ఇంపాక్ట్ ఎంత ఉందో చూడండి. రాత్రనక పగలనక అమాస ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటే మమ్మల్ని కూడా పెట్టుకుని తీసుకుపోయేవారు. వాళ్ళు మోసుకుంటూ భుజాన్ని వేసుకుని మోసుకుంటూ వెళ్ళిపోయేవారు. ఆ ఇంపాక్టే ఈరోజు మా మీద ఉందేమో అని నేను ఆలోచించాను. ఒకవేళ ఉండుండకపోతే వాళ్ళు అంత భక్తి మర్యాదలతో పెరుగుండకపోతే నేనేమో నా గమ్యం ఏంటో ఇంతమందికి బోధన చేసేవాడిని కాదేమో, దేవుడి మాటలు ఇలా ప్రస్తావించడానికి అవకాశం ఉండుండేది కాదేమో. ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రుల ఇంపాక్ట్ మన మీద పడింది. తండ్రి నీతివంతుడైతే కొడుకు కూడా ఆటోమేటిక్ ఏమైపోతాడు? ఖచ్చితంగా అయిపోతాడు. తండ్రి యథార్థవంతుడైతే కొడుకు కూడా యథార్థవంతుడు అవుతాడు. అని వాడి తర్వాత బయటికి వెళ్ళి చెడిపోతే ఆ పరిస్థితులు లేరు. కానీ తల్లిదండ్రుల ద్వారా ప్రాముఖ్యంగా పిల్లలు చెడిపోయేవారుగా ఉండకూడదంటే మన ప్రవర్తన ఆయన ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఈ దేవుని మాటలు ఏం చేయాలంట? గౌనుల మీద, గడపల మీద, ఇంటి ఎదుట కంటికి బాసికము వలె వాటిని ఏం చేయమన్నాడు? కట్టుకోమన్నాడు. అలా కట్టుకుంటే ఏమవుతుందట? పెద్దవాడైన వాడు దాని నుండి తొలగిపోడు. అంతేగాని పిల్లలకి దేవాలయానికి నువ్వొచ్చి పిల్లల్ని ఇంటికాడెట్టి దేవాలయానికి నువ్వు ఇంటికాడ నుండి పిల్లల్ని వాళ్ళ పంపితే వాడు నేర్చుకుని తెచ్చేది ఏమి ఉండదు, ఇక్కడ ఉపయోగం కూడా ఉండదు. అందుకే కుటుంబాలుగా నేను నా ఇంటి వాడును నువ్వు వాడిని ఏం చేస్తాం? సేవిస్తాం అన్నారు. అలా సేవించారు భక్తులందరూ కూడా. మనం కూడా మన జీవితాలు బాల్య దశలోనే సరిదిద్దుకోవాలి. యవ్వన దశకు వచ్చేసరికి దేవుడికి జ్యోతుల్లాగా కనపడాలి, వెలగాలి. మనమంతా అలా వెలుగుతారని అని మన ఇంపాక్ట్ ఏం జరుగుతుందో ఇంకా గట్టిగా వివరించడానికి నేను మాట్లాడలేకపోతున్నాను. ఏమనుకుంటారని లేదంటే దులిపేద్దాం అనుకున్నాను. కనుక కొన్ని పరిధులు ఉంటాయి కనుక మాట్లాడడానికి కూడా కొన్ని పరిధులు లిమిట్స్ ఉంటాయి కనుక ఆ లిమిట్స్ దాటి దూకలేకపోతాం. దూకేద్దాం అనుకున్నాను. ఇలా మళ్ళా దూకనే ఉండలేదు దేవుడు. కనుక మెత్తగా చెప్పారని ఏమనుకోకండి. సరిగ్గా మీరు ఆలోచించండి. దాన్ని లోతైన ఆలోచన చేయండి. మాట్లాడిన ప్రతి మాట లోతైన ఆలోచన చేయండి. దాని ఇంపాక్ట్ ఏంటో మీకు బాగా అర్థమవుతుంది. అలా దేవుడి పక్షాన మిమ్మల్ని, మీ పిల్లల్ని, రాబోయే తరాలను కూడా తిప్పుతారని, అది మన చేతుల్లోని దేవుడు పెట్టాడంటే మనం చాలా ధన్యులమని మీరు భావించాలి. మన పూర్వీకులకి ఈ స్థితి లేదు. వాళ్ళకి చెప్పడానికి అవకాశాలు లేవు బాబు. మనకు అవకాశం ఉంది. మన పిల్లల ప్రవర్తన చక్కదిద్దుకునే స్థితి మన చేతిలోనే ఉంది. వాళ్ళ ప్రవర్తన కాదు, మన ప్రవర్తన కూడా చక్కదిద్దుకోవాలి. అప్పుడు సంసారాలు బాగుంటాయి, కుటుంబాలు బాగుపడతాయి, సమాజమే బాగుంటుంది. సమాజాన్ని గొప్ప చేద్దాం. కానీ భారతదేశం అంటే ఎంత గొప్ప వినూత్నమైన సంస్కృతి సంస్కారాలు కలిగిన దేశం అని మన రాబోయే తరాల ద్వారా భారతదేశాన్ని గొప్ప చేసే వాళ్ళు ఉండాలని ఉంటారని ఆశిస్తూ ఆయన వెనుకలో ఈ మాటలు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. పువ్వును చూస్తే చెబుతుంది చేసింది శూన్యంలో నువ్వే చెబుతుంది ఆధారం దేవుడిది. పువ్వును చూస్తే Amen.
మహోన్నతుడా, మహాగణుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడు అయిన నా తండ్రి, రీతిగా నీ నామాన్ని బట్టి ఇదిగో నాయన రాబోయే తరాలకు ఇప్పుడున్న మా జీవితాలను చక్కదిద్దుకునే గొప్పదైన వాక్యాన్ని తండ్రి నీ లేఖనాల ద్వారా మేము పరిశీలించాం. గొప్పదైన నీ మాటలు ఎంతమంది విన్నారో ఎంతమంది గ్రహించారో నాకు తెలియదు, కానీ ప్రభువా పెద్దల ఇన్స్పిరేషన్ పిల్లలకు యవనస్తులకు ఉండాలని, యవనస్తుల ఇన్స్పిరేషన్ సండే స్కూల్ పిల్లలకు ఉండాలని ఇదిగోనైనా నీ బిడ్డలు విన్నారు. మా తరాలతోనే ఇది ముగించుకుపోకూడదు కనుక తరతరాలకు ఇదే నిత్యమైన కట్టడగా మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మా ప్రవర్తనను చక్కదిద్దుకొని మా బిడ్డల ప్రవర్తనను మా సమస్త అధికారాన్ని నీ చేతుల్లోనే పెడుతూ తండ్రి వారిని ఎలా మారుస్తూ ఊహారహమైన పాత్రలుగా మలచమని, ఒక్కొక్కరిని ఒక్కొక్క యోధులులాగా నిలబెట్టమని, బలవంతుని చేతిలో బలమైన బాణాలుగా మా పిల్లలు మలుస్తారని సమస్త బిడ్డలను కూడి ఉన్న బిడ్డలందరినీ ఈ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి అందరూ రోగాల బారిన పడి ఇదిగోనైనా బలహీనులు అయి ఉన్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, నీ దయ చూపించండి, నీ కరుణ చూపించండి, నీ అపారమైన ప్రేమ నీ బిడ్డల మీద ఉంచి ఇప్పుడే నీ ఆత్మశక్తితో అనేకులైన బిడ్డలను తాకి ప్రభు ఏ రోగాల బారిన పడి ఉన్నారో వాటి నుండి విడుదల కలిగించమని సమస్త బిడ్డలైన వారందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ యాజకత్వం చేస్తున్న మా కుటుంబాన్ని దీనులు వాల్పులు అభాగ్యము ఎన్నికలేని వారు దేవ ఈ సేవక ఎన్నుకున్న వారిని బట్టి వందనాలు తెలియజేస్తూ మా కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ బిడ్డలను కాచి దాచి కాపాడి రక్షించమని, అప్పటి వరకు ఇదిగోనైనా మళ్ళా లోపంలోకి వెళ్తున్నారు బిడ్డలను నీ రోగులలోని కాచి దాచి కాపాడతారని ఆశిస్తూ కొద్ది ప్రార్థన నజరేయుడైన వారి నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. రాజ్యము బలము